నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః, జనార్దనాయ నమః. అంటే జనుల్ని రక్షించేవాడు, కాపాడేవాడు, పోషించేవాడు. ఉపేంద్రాయ నమః. ఉపేంద్రుడు అంటే ఇంద్రుడికి తమ్ముడైన వాడు, దేవతల్లో రెండవ వాడు. అంటే ఇంద్రుడు పాలకుడు, మొత్తం 3 లోకాలకి పాలకుడు. ఆయనకి సోదరుడుగా ఆయన ఈయనకి బాధ్యతలు అప్పగించాడు. అంటే విష్ణువే మొత్తం జగత్పాలకుడు, జనాల్ని కాపాడేవాడే కదా జగత్పాలకుడు. అంటే రాజకీయ రంగంలో ఉండేవాళ్ళందరూ ప్రజల్ని రక్షించడం మన పని తప్ప మనం శాశ్వతంగా అధికారంలో ఉండడం మన పని కాదు. ప్రజలకు ఉపయోగించిందో లేదా అంతే కావాల్సింది. మనం అధికారంలో ఉంటే ఉంటాం, పోతే పోతాం. అది పెద్ద విషయం కాదు. అది నేను ఇలా ఉంటాను, ఇష్టమైతే ఓట్లు వేయండి, లేకపోతే లేదని చెప్పాలి తప్ప ఎలా అయితే ఓట్లు వేస్తారు. పైగా ఇంకెంత దరిద్రంగా తయారైందంటే గెలిచేవాడికే టిక్కెట్ అని ప్రకటించేస్తున్నారండి. గెలిచేవాడా? నీకు కావాల్సింది ధర్మాత్ముడా? ధర్మాత్ముడు కావాలని ఒక్కడండి, గెలిచేవాడు కావాలి. ఎవడైనా టిక్కెట్ కోసం వస్తే గెలవగలవా, డబ్బు ఎంత ఖర్చు పెడతావు అడిగేస్తున్నారు మొహమాటం లేకుండా. ఇంకా రాజకీయాలు ఎలా బాగుపడతాయండి? గెలిచేవాడు కావాలి, ప్రతివాడు మొహమాటం లేకుండా చెప్పేస్తున్నారు. అక్కడ పైగా సర్వేలు 100 సర్వేలు నిర్వహించడం ఎక్కడ? వీడు గెలుస్తాడా గెలవడా అంతే సర్వే. గెలవకపోవడం కాదండి. మీకు ఉభయ గోదావరి జిల్లాలోనే జరిగిన పరిణామం మీకు తెలుసు. నాకేం మొహమాటం లేదు చెప్పడానికి. బాగా ధనవంతులందరూ 2 ప్రధాన పార్టీల నుంచి పోటీ చేశారు. ఉపాధ్యాయుల నియోజకవర్గం ఎమ్మెల్సీలో ఎవరు నెగ్గారండి? మహానుభావుడు సూర్యారావు గారు నెగ్గారు. ప్రత్యక్ష ఉదాహరణ. ఆయన ఎంతో సేవ చేశాడు, చాలా పేదవాడు. ఇప్పటికీ దాన ధర్మాలే ఆయన. ఇప్పటికీ ఒంటి మీద చొక్కా ఇచ్చేసే రకమైన సూర్యారావు గారంటే. మొన్న ఏదో సభలో ఆయన నాకు దర్శనం ఇస్తే, ఆయన నాకు దండం పెట్టబోతున్నా, పెట్టకండి పాపం నేనే పెడతానని చెప్పాను. నేనే పెడతాను, మీరు చేసిన దాన ధర్మాలు మేము చేయలేదని ఆయన పొంగిపోయాడు. నిజంగా ఆయన ఒక సామాన్య ఉపాధ్యాయుడండి. రాత్రిపూట గవర్నమెంట్ కాలేజ్ స్కూల్లో పనిచేసి సాయంత్రం వరకు ట్యూషన్, బడేజాకు కూడా ట్యూషన్లో చెప్పాడు. ఇంటికి వెళ్ళిపోతుంటే ఆయన చలికాలంలో తూము మీద ఎవరో పడుకున్నట్టండి, చొక్కాలు ఎదురండి, ఈయన చొక్కా తీసి వాడి మీద కప్పి వెళ్ళిపోయాడండి ఆయన. అటువంటి మహానుభావుడమ్మ సూర్యారావు గారంటే. మన గోదావరి జిల్లాలో ఎమ్మెల్సీగా ఉన్నారు. మరి ఇతర అధికార పార్టీల వాళ్ళు వీరెవరికో ఇచ్చారు, వారెవరికో ఇచ్చారు. ఒకరు గ్లాసులు పంచారు, ఒకరు కంచాలు పంచారు. ఇవన్నీ ప్రజలు పక్కనెట్టేసి, ఉపాధ్యాయ సోదరులు ఇవన్నీ పక్కనెట్టేసి ఆయనకు ఓటేశారు. అప్పుడు గ్రహించి అధికార పార్టీ వారు ఆయన్ని కౌగులించుకోక ఏం చేస్తారు ఇంకా? అంటే అర్థమైపోతుంది ప్రజలు ఏం కోరుకుంటున్నారు అంటే నిజాయితీ కలిగిన రాజకీయం కోరుకుంటున్నారు. ఆ నాయకులకు అది ఇవ్వడం ఇష్టం లేదు. అలా ఇస్తే మనం మిగలం ఎక్కడ? అందుకే రాజకీయాల్లో రావాల్సిన మార్పు ఏమిటంటే జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః. విష్ణువు ఇంద్రుడికి తమ్ముడైనా కూడా ఇంద్రుని ఆజ్ఞ ప్రకారం ఎలా చెయ్యాలో అలాగే పరిపాలన చేశాడు, తేడా చెయ్యలేదు. 3 లోకాలని అలాగే పాలించాడు. జనుల్ని పీడించడం మన పని కాదు, జనుల్ని పోషించడం మన పని అనుకున్నాడు ఆయన. అందుకే జనార్దనుడు, ఉపేంద్రుడు. చివరిగా హరయే నమః, శ్రీకృష్ణాయ నమః. ఒక రహస్యం చెప్పి 2 నిమిషాల్లో నేను ముగిస్తా. ఈ 2 నామాలు చాలా గొప్పవి, చిన్నవి, చివరివైనా చిన్నవి కాదు, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అని. హరయే నమః, సమస్తం హరిస్తాడమ్మా. ఇది గొప్ప నామం. అంటే ఎవడు దగ్గరికి రాడు, ఇంకా సమస్తం హరిస్తాడు. ఎలా హరిస్తాడు? కృష్ణాయ నమః, కర్షతీతి కృష్ణ. వ్యుత్పత్తి అది. ఆకర్షిస్తాడు. అందుకే మన దైవ రూపాలలో, ఆకర్షించే రూపాల్లో శ్రీకృష్ణుడిని మించిన రూపం లేదండి. మనం శివుణ్ణి చూసి, రాముణ్ణి చూసి, ఇంకో అయ్యప్ప స్వామిని చూసి, కుమారస్వామిని చూసి ఓ పెద్ద వ్యామోహానికి లోనవుతామో లేదో చెప్పలేం. కానీ శ్రీకృష్ణుడు మాత్రం అలా నుంచుని వేణువు వాయిస్తూ ఉంటే, మా ఇంట్లో కృష్ణుడు బొమ్మ చూసే నేను పొంగిపోయి భజన చెప్పా. ఏం ఆకర్షణ అయ్యా! చెంచత్క అంచన కర్ణకుండల భుజ సంఘర్షివై. ఇలా మీరు తల ఉంచాడండి. ఈ కర్ణకుండలాలు ఈ భుజాలకి తాకుతున్నాయి. అప్పుడు వచ్చింది నాకు ఈ మాట. చెంచత్ కాంచన కర్ణకుండల భుజ సంఘర్షివై వేణువున్ కించిత్ కుంచిత కోమలాధరమునన్ మీటింపుచున్ కీలింపుచున్ మీటుచున్. చెంచత్ కాంచన కర్ణకుండల భుజ సంఘర్షివై వేణువున్ కించిత్ కుంచిత కోమలాధరమునన్ కీలింపుచున్ మీటిచున్. ఞంచత్ పల్లవ మోహనాంగుళుల విన్యాసంబులం చూపి రమ్మన్సున్ బిల్చి మమ్ము రమ్మన్సున్ బిల్చి త్రిభంగిగా నిలిచితో అందాల బృందావన. శ్రీకృష్ణుని చూస్తే బృందావనం చూసినట్టేనండి.
ఇక్కడ ఈయన ఈ మెడ వంచి వాయిస్తూ ఉంటే మీరు గమనించండి, ఈ కర్ణకుండలాలు భుజాన్ని తాగుతూ ఉంటాయి. చెంచెత్ కాంచన కర్ణకుండల భుజా సంఘర్షివై, ఆ బంగారపు కుండలాలు ఈ భుజాన్ని ఇలా తాకుతూ ఉంటే ఒరుసుకుంటే ఎంత బాగుందయ్యా. వేణువున్ కించిత్ కుంచిత కోమలాధరముపై కీలింపుచున్ మీటుచున్. సరిగ్గా వేణువు వాయించడానికి ఈ పెదవి కొంచెం వంచాలి. అలా దొండపండు పెట్టినట్టు పెడితే అది మోగదు, దాన్ని కొంచెం ఇలా వంచాలి, కొంచెం వంకరగా, మరీ వంకరగా కాకూడదు. అందుకని కించిత్ కుంచిత, కొంచెం వంగింది అటువంటి పెదవి మీద వేణువుని పెట్టి వాయిస్తున్నాం. మీటుసున్ కీలింపుచున్ మీటుసున్. అప్పుడు ఇక నించెత్ పల్లవ మోహనాంగుడుల వేణువాదనంలో ఎప్పుడు ఈ వేళ్ళు ఉన్నాయే చాలా సున్నితంగా తాకించాలి, మొత్తం మూసేయకూడదు, అలాగనే మొత్తం తెరిచేయకూడదు. మన ఆశమనంలాగే సరిగ్గా ఇలా మూసి మూయినట్టు తెరిచి తెరవనట్టు చాలా అందంగా వాయిస్తారండి ఆ వేణువాదనం చేసేవారు. ఊరికే బోరా పెట్టి ఊదడం వేరు, ఇది వేరు. ఆ చిగురాకుల కంటే మెత్తగా ఉన్న వేళ్లతో ఆ రంధ్రాలు మూస్తూ తెరుస్తూ ఏమి నాదాలు పలికిస్తున్నావయ్యా. రమ్మంచుంబించి త్రిభంగిగా నిలిచితో శ్రీకృష్ణుడు వేణువాదనం చేస్తుంటే మీరు చూడండి, 3 వంపులు ఉంటాయి శరీరంలో. మెడ ఇలా వంగి ఉంటుంది, ఆయన నడుము ఇలా వంగి ఉంటుంది, ఈ పాదాలు సరిగ్గా ఇలాగా కుడి పాదం ఎడమ పాదం మీదకి వస్తుంది. దానినే నారాయణ తీర్థులు వర్ణిస్తారు. వ్యత్యస్తాపాదార వింద విశ్వవందిత ముకుంద, వ్యత్యస్తాపాదార వింద విశ్వవందిత ముకుంద. ఎందుకుంటుందో తెలుసా పాదార విందాలు ఎలాగా? దాంట్లో సైన్స్ ఉంది, ఆరోగ్యం ఉంది. మన 2 కాళ్ళు ఒక కొలతలో ఉండవండి, మనం నమ్మలేము ఆ విషయాన్ని, కానీ పరమసత్యం. ఎవ్వరి 2 చేతులు కూడా ఒకే కొలతలో ఉండవు. అంగుళంలో 6వ వంతైనా తేడా ఉంటుంది కుడి చేయికి ఎడమ చేయికి. ఒలింపిక్ గేమ్స్లో క్షణాలు లెక్క పెట్టినట్టుగా అంగుళాలు లెక్క పెట్టి కొలిస్తే తెలుస్తుంది. కుడి చెయ్యి ఎడం చెయ్యి ఒక్క పొడుగుతో ఉండవు, కుడికాలు ఎడంకాలు ఒకే పొడుగుతో ఉండవు. కాబట్టే మనం అటెన్షన్ పొజిషన్ ఉంటుంది, 2 కాళ్ళు దగ్గరికి పెట్టి 5 నిమిషాలు మించి నిలబడలేము. ఓ కాలు పక్క వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా, లేకపోతే ఉండలేము. చాలా కష్టం అలా నిలబడ్డాం. సైనికులు నిలబడతారు తప్పనిసరి, కానీ మనం కొంచెం నిలబడ్డామంటే 2 నిమిషాలు కాగానే ఈ కాలో పక్క వెళ్ళిపోతుంది సైడ్కి. ఎందుకంటే దాని లక్షణాలు 2 కాళ్ళు ఒకలా ఉండవు, 2 చేతులు ఒకలాగా ఉండవు. ఇక ఊరికే ప్రపంచం అంతా ఒకలా ఉండవు ఎలా సాధ్యమండి? ఎవడంటాడు ఆ మాట? ఎలా ఉంటుందో అలా ఉంటుంది, దాన్ని బట్టి ఉండు. అందుకే ఎక్కువసేపు నిలబడి వేణువు వాయించాలంటే ఈ కాలు ఇలా జరపాలి, లేకపోతే ఇలాగే పెట్టి ఢిల్లీ మాస్టర్ చెప్పి అటెన్షన్ అన్నప్పుడు వేణువు వాయించదు, వెదురు బెత్తం మోగుతుంది అక్కడ. అందుకని ఇలా పెడితే అదో అందం. అందుకని ఈ వంపు త్రిభంగి అన్నారు. సరిగ్గా మొత్తం సృష్టి అంతా అంతే త్రికూటాలు. మీరు మనిషిని పరిశీలించండి, మెడ శిరస్సు ఒక భాగం, మొండెం ఒక భాగం, పాదాలు ఒక భాగం, 3 భాగాలు. జంతువును పరిశీలించండి, శిరస్సు ఒక భాగం, వీపు ఒక భాగం, కాళ్ళు ఒక భాగం, 3 భాగాలు. చెట్టును పరిశీలించండి, వేళ్ళు ఒక భాగం, కాండము కొమ్మలు రెమ్మలు ఒక భాగం, కాండం ఒక భాగం, కొమ్మలు రెమ్మలు ఒక భాగం. పువ్వును చూడండి, రేకులు ఒక భాగం, మధ్యలో కేసరాలు ఒక భాగం, దాని మధ్యలో మకరందం ఒక భాగం. పండును గమనించండి, పై తొక్క ఒక భాగం, లోపల గుంజు ఒక భాగం, మధ్యలో గింజ ఒక భాగం. ప్రతిదీ త్రయాత్మకం. అందుకే మనకి 3 సార్లు ప్రదక్షిణం, 3 సార్లు ఆచమనం, 3 సార్లు హారతి, ముమ్మాటికి చెప్పా. ఇది ఎందుకంటే ఈ 3 గ్రహించడం కోసం, అంతకంటే ఇదే త్రిగుణాత్మకత. అందుకే త్రిభంగిగా అటువంటి కృష్ణుడు అలా నిలబడి ఆయన ఆకర్షిస్తాడు మొత్తం అందరినీ. ఎన్ని వేల మంది గోపికలు ఏమిటండి, పురుషులు కూడా పడిపోయారు వెళ్ళి అక్కడ దివ్యమంగళ రూపానికి. అలాగ మన్ని కూడా శ్రీకృష్ణుడు ఆకర్షించి ఏం చేస్తాడో తెలుసా? బాంబు లాంటి మాట చెబుతా, మొత్తం హరిస్తా. భాగవతంలో ఏకాదశి స్కంధంలో స్పష్టంగా చెబుతాడు కృష్ణుడు, ఉద్ధవా శివుడికి నాకు తేడా ఏమిటంటే శివపూజ చేస్తే ఎవరికైనా మొత్తం సంపదలు ఇస్తాడు, నా పూజ ఎవరన్నా చేస్తే మొత్తం లాగేస్తా, ఆ విషయం చెప్పేసి అన్నాడు. చెయ్యాలో అక్కర్లేదు నిర్ణయించుకోండి, కానీ చెయ్యాలి. ఎందుకంటే శివుడు మొత్తం ఇస్తాడు, ముందు ఆయన పరీక్ష, ఎలా ఉంటావో చూస్తాడు. కృష్ణుడు మొత్తం లాగేస్తాడు, పరీక్ష ఎలా ఉంటావో చూస్తాడు. ఇచ్చేసి ఆయన పరీక్షిస్తాడు, లాగేసి ఈయన పరీక్షిస్తాడు. 2 ఎగ్జామినేషన్లే, ఒకటి క్వార్టర్లీ, ఒకటి హాఫ్ ఇయర్లీ, అంతే తేడా. ఒకటి 3 నెలల పరీక్ష, ఒకటి 6 నెలల పరీక్ష. నీకు ఐశ్వర్యం ఇచ్చినా సరే శివుడు నువ్వు జాగ్రత్తగా లేకపోతే మొత్తం పోతుంది. ఐశ్వర్యం ఉంది కదా అని శివుడిని మర్చిపోయావనుకో మొత్తం సంహారం, రుద్రం, ప్రళయం అయిపోయినట్టే లెక్క. అనవసరంగా ఇచ్చే నీ సన్నాసికి అంటాడు. ఇచ్చినా మర్చిపోకూడదు దేవుణ్ణి. ఆ దేవుడు ఇచ్చిందండి మనకెక్కడదండి అని మన ధ్యానంలో మనం ఉండాలి. అలాగే భగవంతుడు విష్ణువు ఏం చేస్తారంటే మొత్తం ముందు పేదవాడిని చేసేస్తాడు, కుచేరుడే లెక్క. అంత స్నేహితుడండి. ఆయన వచ్చి అడగడం ఏంటండి, ఈయన కాపాడద్దా? కాపాడలేదు. ఆయన వచ్చాక కూడా ఆయన చెప్పలేదు. ఆయన కాళ్ళు కడిగాడు, అన్నం పెట్టాడు,
తద్దినం భోజనం పెట్టినట్టుగా 4 కూరలు 4 పచ్చళ్ళు అన్నం పరవాన్నం గారెలు అన్నీ వేసి పెట్టాడు. ఎలా వచ్చో ఛార్జీలైనా ఇవ్వలేదు, చివరికి పంపించాడు. 1 రూపాయి ఇవ్వలేదండి. ఆడు గౌరవించాడు. రుక్మిణీదేవి ఆశ్చర్యపోయింది, ఇంత గౌరవం ఏమిటని. వెళ్ళిపోతూ సుగ్రీవుడు మన కుచేలుడు పాజిటివ్ థింకింగ్ ఏమనుకున్నాడంటే అనుకూలంగా ఆయన, ఏమిటి స్వామి అన్నీ ఇచ్చాడు, అన్నం పెట్టాడు, నాకు డబ్బులు ఇవ్వలేదు, డబ్బుల కోసమే కదా వచ్చింది మనం అని. ఏమోలే, ఎందుకు ఇవ్వలేదంటే ఇంతవరకు పేదవాడిని కదా, ఒక్కసారిగా సంపదలు ఇస్తే నాకు గర్వం పెరుగుతుంది, అందుకే స్వామి నాకు ఇవ్వలేదు అనుకున్నాడు. ఇది పాజిటివ్ థింకింగ్. మనం ఒక పూజ చేస్తాం, 9 రాత్రులు చేస్తాం, చేశాక అన్ని చేసాం, ఏం కలిసి వచ్చింది అని కూర్చుంటాం. ఇక్కడ మనకి ఈ జన్మ కలిసి రాదు. ప్రతిదీ మనకు కలిసి రావాలి, వెంటనే రావాలి, కొరియర్లో రావాలి. ఆ కలిసి రావడం కూడా ఆలస్యమైతే కుదరదు, స్పీడ్ కొరియర్లో వచ్చేయాలి. దేవుడి గుడికి ఇంత చేసాం, మనం ఇంత చేసాం, పళ్ళకి మోసాం, మనకి ఏమొచ్చింది అంటారు. అక్కడ ఏదో రావడం కోసం చేయిద్దమ్మా. కుచేరుడు అలా అనుకోవాలి. ఇవ్వకపోతే నాకు గర్వం వస్తుందని ఇవ్వలేదేమో అనుకున్నాడు. కానీ ఇంటికి వెళ్ళేసరికి 20 అంతస్తుల మేడ, 27 మంది పిల్లలు కూడా యూనిఫారం వేసి టెక్నో స్కూల్లో చేరిపోయారు. ఫీజు ఎవడు కట్టాడో తెలియదు. వాళ్ళ ఆవిడ అంతకంటే శుభ్రంగా శ్రావణ మాసం పట్టు చీర కచ్చాపోత చీర కట్టేసి కాసుల పేరు వేసుకుని సర్వాభరణాలు వేసుకుని ఆవిడ ఉండి ఇంకా ఇంట్లో 7 వారాలు నగలు ఉన్నాయని చెప్పింది. ఇవన్నీ ఎలా వచ్చాయో తెలియదు. భగవద్ అనుగ్రహం అంటే అలా ఉంటుంది. భగవంతుడు చెప్పడమ్మా చేస్తాడు, ఖచ్చితంగా చేసి చూపిస్తాడు.